మీకు మీకు తలనొప్పిగా ఉందా? అవును, నాకు చాలా తలనొప్పిగా ఉంది. నేను మీకు మసాజ్ అదేం అవసరం లేదు. నువ్వు అమ్మమ్మ దగ్గరికి వెళ్ళు. అమ్మమ్మకి నీ అవసరం అభి కంటే ఎంతో ఎక్కువగా ఉంది. అభి తలని నేను మసాజ్ చేస్తాను. అభి, నువ్వు పైన గదిలోకి వెళ్ళు, నేను ఇప్పుడే వస్తాను. ప్రవీణ్ కి యాక్సిడెంట్ అయినందుకు అందరికంటే ఎక్కువగా ఆయనే బాధపడుతున్నారు. నేను ఆయన్ని ఎప్పుడూ ఇంత దిగులుగా చూడలేదు. ఏమనుకుంటున్నావు నువ్వు? నీ దగ్గర అభికి వచ్చే ప్రతి సమస్యకి పరిష్కారం ఉందనా? నేను అభికి కాబోయే భార్యని. 6 రోజుల్లో మా ఇద్దరికి పెళ్లి జరుగుతుంది. ఇప్పుడు నువ్వు అభి గురించి ఎంతో కేర్ తీసుకుంటున్నావు, తన గురించి ఎంతో ఆలోచిస్తున్నావు. ఈ అలవాటుని మార్చుకో, లేకపోతే సడన్ గా నీకు చాలా బాధ. ఇప్పుడు నేను నీతో వాదించడానికి సిద్ధంగా లేను. నాకు అసలు మూడు బాలేదు. నీకు మూడు ఎలా బాగుంటుంది ప్రజ్ఞ? నువ్వు నీ చదరంగంలో అన్నిటికంటే పెద్ద ఆటగాన్ని కోల్పోయావు కదా. నువ్వు అసలేమనుకుంటున్నావు? ప్రవీణ్ అడ్డు పెట్టుకుని మొత్తం గేమ్ ని గెలుచుకుందామనా? కానీ నువ్వు ఇది మర్చిపోయావు. ప్రవీణ్ లాంటి ఆటగాడు అన్నింటిలోనూ ఒకడు ఉంటాడు. నిజానికి ప్రవీణ్ నాతో అన్నాడు కదా, తన అసలు నా పసుపు ఫంక్షన్ జరగనివనని. పాపం తిన్నగా హాస్పిటల్కి చేరుకున్నావు. అవును, నీకు ఇప్పుడేమనిపిస్తుంది? నా పెళ్లి టైంకి ప్రవీణ్ కి అసలు స్పృహ వచ్చే అవకాశం ఎంతైనా ఉందంటావా? ఐ థింక్ 0. బట్ అలాగే నా పెళ్లి జరిగే ఛాన్సెస్ 100%. పాపం అభి, కానీ ఇప్పుడు తను హనుమంతుడి లాంటి భక్తుడిని కోల్పోయాడు. ఇక నువ్వు లక్ష్మణుడు లాంటి మరిదిని. ఇన్నాళ్ళు తనేగా అభికున్న కన్ఫ్యూజన్స్ అన్ని దూరం చేసేవాడు, అభిని ఎవరు ప్రేమిస్తున్నారని. కానీ ఇప్పుడు అసలు ఎవరూ లేరు. అభి కన్ఫ్యూజన్స్ ని దూరం చేయడానికి నాకు తెలిసి ఇప్పుడు నువ్వు కూడా ఎటువంటి స్టెప్ తీసుకోలేకపోవచ్చు. బట్ యు నో వాట్, ఒక పని చేయి, నువ్వు మా పెళ్లికి తప్పకుండా రావాలి. అలాగే న్యూలీ మ్యారీడ్ కపుల్ ని ఆశీర్వదించు. అలాగే దానికి బదులు నేను కూడా ప్రే చేస్తాను, అదే నీ తమ్ముళ్ళ లాంటి మరిది కోలుకోవాలని, కానీ పెళ్ళైన తర్వాత. ఓకే? ఓహో, మాటల్లో పడి నేను మర్చిపోయాను. అభి నా కోసం వెయిట్ చేస్తుంటాడు, నాకు కాబోయే భర్త. నేను వెళ్ళి తనకి హెడ్ మసాజ్ చేయాలి. బాయ్, టేక్ కేర్. ఇంతవరకు నేనెప్పుడూ కూడా నీకు ధైర్యం చెప్తూ ఉండేదాన్ని, నమ్మకం కలిగించేదాన్ని, ఖచ్చితంగా మనమే గెలుస్తామని. కానీ ప్రవీణ్కి జరిగిన యాక్సిడెంట్ తర్వాత నాకెలా అనిపిస్తోందంటే మనం గెలుపు వరకు చేరుకుని కూడా ఓడిపోయామేమో అని. నాకు నీ గోర్లు గుచ్చుకుంటున్నాయి తను. ఓ ఐఎమ్ సారీ. యాక్చువల్లీ నిన్ననే నేను ఆన్లైన్ లో ఒక కొత్త టెక్నిక్ ని నేర్చుకున్నాను అభి. నేను నీకు అలాగే మసాజ్ చేస్తాను, అప్పుడు నీకు నొప్పి తగ్గిపోతుంది, అలాగే రిలాక్స్ అయిపోతావు. అభి, నేనేం ఆలోచిస్తున్నానంటే, యునో అన్ని ఫంక్షన్స్ లాగే ఇది కూడా, పసుపు ఫంక్షన్ కూడా జరగకుండా ఆగిపోయింది. అందుకని ఇప్పుడు మనం ఇద్దరం ఫంక్షన్స్ అన్నింటినీ వదిలేసి తిన్నగా పెళ్లి డేట్ ఫిక్స్ చేయించుకుంటే బెటర్ ఏమో కదా. ప్రజ్ఞ, ప్రజ్ఞ, ఏమైంది? నాకు చాలా తలనొప్పిగా ఉంది. నువ్వు కాస్త మసాజ్ చేస్తావా ప్లీజ్? అలాగే, తప్పకుండా చేస్తాను. అభి, నేను తన్ను నువ్వు వదిలే ఇక. నీ వల్ల కాదు ఇదంతా, ప్లీజ్.
ఇప్పుడు బెటర్గా ఉందా? మ్, మీరు ప్రవీణ్ గురించి ఇంతగా ఆలోచించకండి. త్వరలోనే కోలుకుంటాడు. పైగా డాక్టర్ కూడా చెప్పారు కదా తను ప్రమాదం నుంచి బయటపడ్డాడని. మీరు తన ఇంటికి తిరిగొచ్చిన తర్వాత మీరు తనని బాగా తిట్టండి. తను ఇంత కేర్లెస్ గా ఎలా ఉండగలడు? తను కేర్ తీసుకొని ఉండాలి కదా, తన గురించి కాకపోయినా మన గురించి, మీ గురించి. మీరు తనని మీ సొంత తమ్ముడు అనుకుంటున్నారు, కుటుంబ సభ్యుడు అనుకుంటున్నారు. తను మీ గురించి ఎందుకు ఆలోచించలేదు? లేదు, నేను తను అస్సలు తిట్టను. తనకి త్వరగా నయం అయిపోతే అంతే చాలు. తను త్వరలోనే కోలుకుంటాడు. నిజంగానా? నాకు భగవంతుడి మీద పూర్తి నమ్మకం ఉంది. మీరు నా మీద నమ్మకం ఉంచండి. కాసేపు విశ్రాంతి తీసుకోండి. నీకు తెలుసా, నేను ఈ రోజు ఫీల్ అయినంత ఒంటరిగా ఈ 20 ఏళ్లలో ఎప్పుడు ఫీల్ అవ్వలేదు. కానీ ఈ రోజు ఫీల్ అవుతున్నాను. ప్రవీణ్ లేడు కదా నా పక్కన. తను లేని లోటు నన్ను బాగా వేధిస్తోంది. కానీ నువ్వు నాకు తోడుగా ఉన్నావు కదా. నువ్వు ఎప్పుడు నా పక్కనున్నా సరే నాకే లోటు రాకుండా చూసుకుంటావు. ప్లీజ్, నువ్వు ఎప్పుడు నా పక్కనే ఉండు, సరేనా? మీరేం కంగారు పడకండి. నేనెప్పుడూ మీ పక్కనే ఉంటాను. అభి అభి చెప్పండి వదిన. అభి, నిన్ను కిందకు పిలుస్తున్నారు. ఇన్స్పెక్టర్ గారు వచ్చారు. నీ గురించి అడుగుతున్నారు. త్వరగా కిందికి పద. ఇన్స్పెక్టర్ గారు వచ్చేసారా? పదండి. అమ్మమ్మ, అభి వస్తున్నాడు. ఇన్స్పెక్టర్ గారు, మీరు ఇంతవరకు ఏమీ చెప్పనేలేదు. అసలు ఎలా తెలిసింది మీకు? ఐ మీన్, ఇది నార్మల్ యాక్సిడెంటా, లేకపోతే ప్రవీణ్ రోడ్ క్రాస్ చేస్తుంటే బండొచ్చి గుద్దేసిందా, లేకపోతే? బహుశా వివరాలన్నీ నీ దగ్గరే ఉన్నట్టున్నాయి తను. ఒకవేళ నీకు అన్ని వివరాలు తెలుసుంటే అప్పుడు కార్ నంబర్ కూడా నువ్వే చెప్పేయచ్చు కదా. నాకెలా తెలుస్తుంది ఇదంతా? యాక్సిడెంట్ జరిగే సమయంలో నేనేమైనా అక్కడ ఉన్నానా ఏంటి? అందుకే నేను చెప్తున్నాను, కొంచెం సైలెంట్ గా ఉంటే బాగుంటుంది. ఊరికే లోడ వాగొద్దు. ముందు అభిని రానివ్వండి, తన ముందే పూర్తి వివరాలు చెప్తాను. అంతా ఒకటే అవుతుంది ఇన్స్పెక్టర్. నేను అభి కాబోయే భార్యని కాబట్టి మీరు నాకు కూడా చెప్పొచ్చు కదా. ఇట్స్ ఓకే. మీరు చెప్పింది కూడా నిజమే, కానీ నాకు ఆర్డర్ ఇచ్చారు. ఏదైనా సరే ఇన్ఫర్మేషన్ తెలిసిన వెంటనే అందరికంటే ముందు అభికే చెప్పాల్సి ఉంటుంది. ఇన్స్పెక్టర్ గారు, ఏమైనా తెలిసిందా లేదా? ఈ యాక్సిడెంట్ ఎలా జరిగింది? తెలిసింది అభి గారు. మీతో ఫోన్లో మాట్లాడిన తర్వాత నేను సంఘటనా స్థలానికి ఎంక్వైరీ కోసం వెళ్ళినప్పుడు నాకు అక్కడ తెలిసింది ప్రవీణ్ రోడ్ క్రాస్ చేస్తున్న సమయంలో ఏదో ఒక టెంపో వచ్చి తనని గుద్దేసి వెళ్ళిపోయిందని. ఇప్పుడు మేము ఆ టెంపో అతని కోసం వెతుకుతున్నాం. చూసావా అభి, నేను నీకు ముందే చెప్పాను కదా ఇది యాక్సిడెంట్ అని. నువ్వు అనవసరంగా టెన్షన్ పడ్డావు.
లేదు లేదు, ఇది యాక్సిడెంట్ కాదు మేడం, ఇది హిట్ అండ్ రన్ కేస్. మీ అనుమానం నిజమే అభి గారు. ఎవరో కావాలని ఈ యాక్సిడెంట్ చేయించారు. సార్ కానీ మీరు అలా ఎలా చెప్పగలరు? అంటే నా ఉద్దేశం మీకేమైనా ఆధారాలు సాక్ష్యాలు దొరికాయా? ఎస్ మేడం, నేను అక్కడ సంఘటన స్థలంలో ఎంక్వైరీ చేసినప్పుడు నాకు అక్కడ ఒక ప్రైమ్ విట్నెస్ దొరికాడు. ఎవరతను? అక్కడే పక్కనే ఉన్న ఓ పాన్ షాప్ లో అతను తన షాప్ లో నుండి జరిగిన యాక్సిడెంట్ మొత్తం కళ్ళారా చూశాడు. ఏమన్నా తెలిసిందా మీకు? ఆ పాన్ షాప్ అతను ఏమని చెప్పాడా? తెలిసింది. అతను మాకు చెప్పాడు, ప్రవీణ్ తన కార్ని రోడ్డుకి అవతల వైపు పార్క్ చేశాడట. బహుశా తను ఏదో తొందరలో ఉన్నట్టున్నాడు. షాప్ ముందు పెట్టకుండా అవతల వైపు పార్క్ చేశాడు. సరిగ్గా అదే సమయానికి ఒక టెంపో చాలా ఫాస్ట్ గా వచ్చింది. తనని గుద్దడానికి కూడా ట్రై చేసింది. లాస్ట్ మూమెంట్ లో తనను తాను కాపాడుకున్నాడు. తర్వాత నాకు పాన్ షాప్ అతను చెప్పాడు, రెండోసారి తను రోడ్డు క్రాస్ చేసి కార్ దగ్గరికి వచ్చేటప్పుడు ఆ టెంపో అతను హై స్పీడ్ లో వచ్చి ప్రవీణ్ ని గుద్దేశాడు. దానివల్ల అతనికి యాక్సిడెంట్ అయింది. నాకు ముందే తెలుసు ఖచ్చితంగా ఏదో గందరగోళం ఉందని. కానీ అతను ఎవరై ఉంటారు ఇన్స్పెక్టర్ గారు? ప్రవీణ్కి అసలు ఎవరితోనూ శత్రుత్వం లేదు. అభి గారు, ఎవరు చెప్పి శత్రువులుగా మారరు కదా. అది కాకుండా మంచి వాళ్ళకి చాలా మంది శత్రువులు ఉంటారు. కానీ ఇన్స్పెక్టర్ గారు, ఐ మీన్ ఇలా కూడా అయిండొచ్చు కదా. ఏ టెంపో వల్ల ప్రవీణ్ కి ఇంతకు ముందు యాక్సిడెంట్ జరగాల్సిందో, అలాగే ఏ టెంపో వల్ల తర్వాత ప్రవీణ్ కి యాక్సిడెంట్ జరిగిందో అవి వేరు వేరు టెంపోలు అయి ఉండొచ్చు. మీకు తెలుసు కదా, ఈ ఊర్లో అలాంటి ఒకేలాంటి టెంపోస్ చాలా ఉంటాయి కదా. మీరు దాని గురించి ఎలా తెలుసుకుంటారు? ఎవరికి తెలుసు, ఆ పాన్ అతని వల్ల ఏదైనా మిస్అండర్స్టాండింగ్ అయి ఉండొచ్చు, రైట్? అలా కూడా జరిగి ఉండొచ్చు. కానీ అలాగే జరిగింది మేడం. ప్రవీణ్ రెండోసారి రోడ్డు క్రాస్ చేసేటప్పుడు అదే సేమ్ టెంపో తనని గుద్దేసి వెళ్ళిపోయింది. ఇన్స్పెక్టర్, దీనినే కోఇన్సిడెంట్ అంటారు, రైట్? అయిండొచ్చు. కానీ పాన్ షాప్ అతను నాకు చెప్పిన దాన్ని బట్టి నేను మా ఎంక్వైరీ చేయడం మొదలు పెట్టాను. అతను నాకు ఇదే చెప్పాడు, సేమ్ టెంపో గుద్దు వెళ్ళిందని. అలాగే తనకి యాక్సిడెంట్ జరిగినప్పుడు ఒక వ్యక్తి ప్రవీణ్ పక్కనే ఉన్నాడని చెప్పాడు. కానీ అతను ఆ వ్యక్తి ముఖాన్ని చూడలేకపోయాడు. అది సరే మేడం, నేను ఒక విషయం అడగచ్చా? నన్నా? నీకు ప్రవీణ్తో ఏం రిలేషన్ ఉంది? ప్రవీణ్తో నాకు అసలు ఏ రిలేషన్ లేదు. అంటే రిలేషన్ ఏముందంటే, నాకిప్పుడు కాబోయే భర్త ఉన్నారు కదా, తను ఆయనకి చాలా మంచి ఫ్రెండ్. సో దాని ప్రకారం చూస్తే ప్రవీణ్ నాకు కూడా మంచి ఫ్రెండ్. లేకపోతే మీరు ఇలా కూడా అనుకోవచ్చు, నాకు కాబోయే మరిది అని. సరే చూడండి, మీ ఈ ఫ్రెండ్ కాబోయే మరిదికి ఎప్పుడైతే యాక్సిడెంట్ జరిగిందో ఆ టైంలో మీరెక్కడున్నారు? ఎక్కడున్నాను అంటే, నేను ఇన్స్పెక్టర్ గారు, ఆ టైంలో అన్నయ్యకి తనుకి పసుపు ఫంక్షన్ ఆచారం జరుగుతుంది. తన ఇంట్లో మాతోనే ఉంది. షీఈ్ రైట్. నాకు పసుపు ఫంక్షన్ జరుగుతుంది. నేను నా ఫంక్షన్ వదిలేసి ఎక్కడికి వెళ్తాను? అయినా మీరు ఇప్పుడు ఇలాంటి ప్రశ్నలు ఎందుకు అడుగుతున్నారు? మీరు అన్నదానికి అర్థం ఏంటి? మేము ప్రవీణ్ కి యాక్సిడెంట్ చేయించావనా? చూడండి మేడం, ఇది మామూలు ఎంక్వైరీ అంతే. రొటీన్ ఎంక్వైరీ అంటే ఇన్స్పెక్టర్ గారు, మీరు అక్కడికి వెళ్లి ఆ టెంపో అతన్ని పట్టుకోండి. మీరు మమ్మల్ని ప్రశ్నలు అడిగి ఎందుకు ఇలా టైం వేస్ట్ చేస్తున్నారు? అతను ఎక్కడికి పారిపోయి ఉంటాడు ఎవరికి తెలుసు? నాకు వివరాలు తెలిసిన వెంటనే అందరికంటే ముందు నేను మీకే ఫోన్ చేసి చెప్తాను. ఓకే, థ్యాంక్ యూ. మిస్టర్ అభి, మీకు విషయం చెప్పడం మర్చిపోయాను. సంఘటన స్థలంలో ఒకటి దొరికింది. బహుశా దాన్ని ప్రవీణ్ మీకు ఇవ్వాలనుకున్నాడు అనిపించింది. ఏం దొరికింది మీకు? తీసుకురండి.
నీకేమైనా మతిపోయిందా? ఏం చేస్తున్నావు నువ్వు బయట? ఏం చేశాను నేను? నువ్వు ఆల్రెడీ చాలా పెద్ద సమస్యలో ఉన్నావు, మరొక సమస్యని ఆహ్వానిస్తున్నావా? నేనేం చేశాను ఆలియా? అన్బిలీవబుల్ తను. నీకు అసలు కనిపించడం లేదా? నువ్వు పోలీస్ కి డైరెక్ట్ గా ఇన్విటేషన్ ఇస్తున్నావు నిన్ను అనుమానించడానికి. అది నేను ఆ పోలీస్ ఇన్స్పెక్టర్ ని ఆ విషయం నుంచి దారి మళ్ళిస్తున్నాను అంతేగా. నైస్. నీకేమనిపిస్తుంది అతను కాకి డ్రెస్ లో ఉన్నాడంటే పోస్ట్ మ్యాన్ లేక వాచ్మ్యాన్ అన్నా? నువ్వు వేరే అడ్రస్ చెప్పిన వెంటనే అక్కడికి వెళ్ళిపోతాడు అనుకోవడానికి? ప్రతిరోజు నీలాంటి వాళ్ళని 100 మంది అయినా హ్యాండిల్ చేస్తూ ఉంటారు వాళ్ళు. వాట్ యు మీన్ బై నాలాంటి వాళ్ళు? అఫ్ కోర్స్ నీలాంటి వాళ్ళని. నీలాంటి వాళ్ళతో నిజం ఎలా చెప్పించాలనేది చాలా బాగా తెలుసు వాళ్ళకి. దూరం నుంచి నిజం తెలిసిపోతుంది. ఎవరు నిజం చెప్తున్నారు, ఎవరు అబద్ధం చెప్తారో కనిపెట్టేస్తారు. పైగా ఇందాక నువ్వు అతనితో మాట్లాడవు చూడు, అది కాకుండా అతన్ని నువ్వు ఎలాంటి క్వశ్చన్స్ అడగడం మొదలు పెట్టావంటే డైరెక్ట్ గా అనుమానం తెప్పిస్తున్నావు. వాట్ ఆర్ యు ట్రైయింగ్ టు డూ? అతనికి నీ మీద అనుమానం లేకపోయినా సరే నువ్వే ఆయనకు అనుమానం తెప్పించేస్తున్నావు కదా. నా మీద అతనికి ఎలాంటి అనుమానం కలగలేదు. ఒకవేళ నీ మీద తనకి అనుమానం రాకపోతే మరి నిన్నెందుకు అడిగాడు? ప్రవీణ్ కి యాక్సిడెంట్ జరిగినప్పుడు నువ్వు ఎక్కడున్నావు అని. ఏం కోరుకున్నావు? ప్రవీణ్ కి యాక్సిడెంట్ నువ్వే చేయించావు అందరికీ నేను అలా ఏం కోరుకోలేదు. అందుకే వాళ్ళ అభిని కలవాలని కూడా నేను అనుకోలేదు ఆలియా. మై గాడ్, తను పోలీసులకు నీ మీద నమ్మకం కలిగింది అనుకుంటున్నావా? నువ్వు చెప్పిన మాటల్ని వాళ్ళు నమ్మేశారనుకుంటున్నావా? స్వీటార్, నీ మాటలు తడబడుతూ వచ్చాయి. వాటి వల్ల అనుమానం వచ్చే ఉంటుంది ఖచ్చితంగా. నేను మధ్యలో మాట్లాడడం మంచిదైంది. లేకపోతే వాళ్ళకి ఖచ్చితంగా నమ్మకం కలిగేది నువ్వే ఇదంతా చేయించావని. మధ్యలోకి నువ్వెందుకు వచ్చావు? రాకుండా ఉండాల్సింది. నేను దొరికిపోవాలనే కదా కోరుకుంటున్నావు. ఇదే కదా నీ కోరిక. పైగా ఇది కూడా అన్నావు కదా నన్ను ఎప్పటికీ క్షమించును అని. రైట్? తను చాలా ఆపు. నువ్వు నాకు ఇంకా కోపం తెప్పించొద్దు చెప్తున్నాను. ఇప్పటికీ నువ్వు చాలా పెద్ద తప్పు చేసావు. దానివల్ల ఇప్పటికీ నేను బాధపడుతూనే ఉన్నాను. నీ కారణంగా ప్రవీణ్ హాస్పిటల్లో ఉన్నాడు, కానీ నువ్వు ఇంకో తప్పు చేస్తున్నావు. తను ఐమ్ టెల్లింగ్ యు, తను పోలీసులు నేను తర్వాత పట్టుకుంటారేమో, ముందు నేను నిన్ను చంపి పారేస్తాను. అన్బిలీవబుల్ యా. నాకు అసలు బుర్ర పనిచేయడం లేదు. ఇప్పుడు నిన్ను ఇరికించాలా లేకపోతే కాపాడాలా? దీని గురించే నేను చెప్పాను. బహుశా ప్రవీణ్ దీనిని మీకు ఇవ్వాలనుకున్నాడేమో. కానీ ఈ రోజు నీకు ఎప్పటి వరకు కనిపించనంటే ఎప్పటిదాకా నీకు నచ్చే గిఫ్ట్ తీసుకొస్తానో అప్పటిదాకా నేను కనిపించను. థ్యాంక్ యూ ఇన్స్పెక్టర్. సరే ఇన్స్పెక్టర్ గారు, మీకు చాలా చాలా ధన్యవాదాలు. పాపం ప్రవీణ్ ఎప్పుడూ కూడా మీ ఇద్దరి గురించే ఆలోచిస్తూ ఉండేవాడు. తన ప్రాణాలకి ప్రమాదం జరిగినా కూడా మన ప్రవీణ్ ఫోటోకి మాత్రం ఏమీ కానివ్వలేదు. ఎందుకంటే తను ఆ ఫోటోనిచ్చి అభికి గుర్తొచ్చేలా చేస్తే మీ ఇద్దరూ ఒకటవుతారనుకున్నాడు. ఆ భగవంతుడి దయవల్ల ఇప్పుడు అభికి కూడా మొత్తం అంతా గుర్తుకు రావాలి. ప్రవీణ్ నాతో ఏం చెప్పాడంటే నేను ప్రజ్ఞకి ఎప్పటికీ మర్చిపోలేని ఒక గిఫ్ట్ ఇస్తానని. కానీ ఈ ఫోటో ద్వారా తను నాకేం చెప్పాలనుకుంటున్నాడు? ప్రజ్ఞ నాకు బెస్ట్ ఫ్రెండ్ అనా లేకపోతే ఏ విధంగా తను ఈ ఫోటోను ఉపయోగించాడో దాన్ని బట్టి తను ఏం చెప్పాలనుకున్నాడు? ప్రజ్ఞ నాకు ఫ్రెండ్ కంటే ఎక్కువనా, లేక ఇంకేదైనా చెప్పాలనుకుంటున్నాడేమో?
నా కన్ఫ్యూజన్ ఇప్పుడు ఇంకా ఎక్కువ అవుతుంది. దీన్ని ప్రవీణ్ తప్ప ఇంకెవరూ దూరం చేయలేరు. ఇప్పుడు తను నా పక్కనుంటే ఎంత బాగుండు. నువ్వు నా దగ్గరికి ఎప్పుడు వస్తావు ప్రవీణ్? నీకెప్పుడు నయమవుతుంది?